భైరవ అనే శబ్దంలోనే ఒక వైబ్రేషన్ ఉంది. పిలిచే దమ్ముంటే ఒకసారి పిలిచి చూడండి. జస్ట్ పేరు తలుచుకోగానే గూస్ బంప్స్ వస్తాయి. మనసులో తలచిన మాత్రమే కాలం మీ వైపు ప్రయాణిస్తుంది. భైరవుడి రెస్పాన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఆయన శక్తిని అనుభవించగలరు. భైరవుడి అనుగ్రహం ఉన్నవాళ్లు ఇది వింటారు. భైరవుడి ఆజ్ఞ ఉంటేనే ఆయన పట్ల భక్తి కలుగుతుంది. ఈ వీడియో భైరవ ఆవిర్భావం నుండి భైరవతత్వం, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో చెబుతుంది. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. ఒకసారి నేనే గొప్ప అని అహంకారం వ్యక్తం చేశారు. అప్పుడు ఆ అహంకారాన్ని అణగదొక్కడానికి శివుడు కోపంతో తన జటాజూటంలో ఒక జటను నేలకేసి కొట్టారు. వెంటనే భయంకర రూపంతో కాలభైరవ ఆవిర్భావం జరిగింది. ముల్లోకాల్లో ఉన్న దేవదానవులందరూ ఆ రూపాన్ని చూసి భయపడ్డారు. ఆవిర్భావం జరిగిన వెంటనే కాలభైరవుడు ఆయుధాలు అవసరం లేకుండా బ్రహ్మగారి 5వ తలను కోటితో గిల్లేశారు. కాలభైరవుడి భయంకర రూపం, రౌద్రం ఒక సాధారణ వ్యక్తిగా వర్ణించడం అసాధ్యం. ఎవరైనా ఒక వ్యక్తి కాశీలో చనిపోతే భైరవయాతన అనుభవిస్తాడు. కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండదు, కానీ మరుజన్మల ఫలితం మాత్రం ఖచ్చితంగా అనుభవించాలి. అంటే కాలాన్ని నియంత్రించే శక్తి ఉండాలి. అదే కాలభైరవుడు. నారదాది యోగి బృందాలు, ఇంద్రాది దేవతల చేత భైరవుడు పూజింపబడతాడు. ఈయనకు త్రికాల జ్ఞానం ఉంది. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు ఈయన ఆధీనంలో ఉంటాయి. కాశీలో మరణించిన వ్యక్తి యొక్క పాపపుణ్య ఫలితాలన్నీ కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే అనుభవింపజేస్తారు. అది ఎలా ఉంటుందంటే మనం విని తట్టుకోలేం కూడా. వేల జన్మలన్నీ ఒకేసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు. ఇంత శక్తివంతమైన కాలభైరవుడికి కూడా బ్రహ్మతలను తీసేసిన తర్వాత బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. అంటే తుంచేసిన 5వ తల కాలభైరవుడిని విడిచిపెట్టలేదు, చేతికి అంటుకుంది. సాక్షాత్తు శివస్వరూపం దిక్కులన్నీ వ్యాపించి నగ్నంగా ఉండి దిక్కులనే వస్త్రముగా ధరించిన వాడు అలాంటి ఒక శక్తి స్వరూపం భిక్షాటన చేస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుకున్నారు. వెంటనే శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కాలభైరవుడికి ఆతిథ్యమిచ్చారు. బ్రహ్మహత్య పాతకానికి పరిష్కారం ఏమిటని భైరవుడు శ్రీ మహావిష్ణువును అడిగినప్పుడు ఆయన భైరవుడికి కాశీక్షేత్రంలో నీకు బ్రహ్మహత్య మహాపాతకం నుండి విముక్తి లభిస్తుందని చెప్పారు. అప్పుడు కాలభైరవుడు కాశీక్షేత్రానికి చేరుకోగానే చేతికంటుకున్న బ్రహ్మతల కాలభైరవుడి చేతి నుండి విడిపోయింది. ఆ ప్రదేశాన్ని కాశీలో కపాలమోక్ష తీర్థం అంటారు. అదే కాలభైరవుడి నివాస స్థానం కూడా. కాశీ విశ్వనాథుడు భైరవుడికి కాశీ క్షేత్రపాలకుడిగా నియమించి నేటి నుండి ఎవరు కాశీ రావాలనుకున్నా సరే దానికి నీ అనుమతి తప్పనిసరి. నీ దర్శనం తర్వాతనే నా దర్శనం చేసిన వారికి నేను అనుగ్రహిస్తాను అని చెప్పారు. కాశీ క్షేత్రంలో కాలభైరవుడు క్షేత్రపాల భైరవ, రూరు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ, వీర భైరవ అని 8 విధాలుగా ఉంటారు. భైరవ యాతన నుండి ఆత్మ తప్పించుకోవడానికి బతికి ఉండగానే భైరవ దర్శనం చేసుకుని భైరవుని ఆలయంలో ఉన్న కొరడా దెబ్బలు అనుభవిస్తారు. ఈ ఆచారం కాశీలోని కాలభైరవ స్వామి ఆలయంలో ఉంది. కాశీలో ఎవరు ప్రాణం విడిచిపెట్టినా సరే వారికి కాలభైరవ దర్శనం జరుగుతుంది. కాలభైరవ ఉపాసన అకాల మృత్యువును తప్పిస్తుంది, వ్యాధి బాధలను తొలగిస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కాలభైరవ ఉపాసన చేయడం అవసరం. ఎందుకంటే మన చుట్టూ వాతావరణంలో విపరీతమైన నెగటివిటీ ఉంది. మనం ఏ పని చేయాలనుకుంటున్నా అది సరిగ్గా జరగదు. మన బుద్ధి సరిగ్గా పనిచేయదు. కాలభైరవ సాధన నృసింహ సాధనతో సమానం. నృసింహ సాధన ఎలా అయితే దుష్టశక్తుల నుండి విముక్తుడిని చేస్తుందో భైరవ సాధన కూడా అలానే పనిచేస్తుంది. భైరవుడి మంత్ర సాధన చేయడం, ఆ నియమాలను మనం పాటించలేకపోతే దీనికి సరిసమానమైన ఫలితం మనం శంకరాచార్యులు చేసిన కాలభైరవ అష్టకం ద్వారా మనకు తెలియకుండానే దేని వల్లనైనా ప్రమాదం ఉంటే కాలభైరవ సాధన వల్ల అవి కూడా మనకు తెలియకుండానే దూరం అయిపోతాయి. శ్రద్ధగా భైరవ ఉపాసన చేస్తే అత్యంత తొందరగా ఫలితం దక్కుతుంది. మీరు ఏ పని చేస్తున్నా, మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని నింద చేస్తున్నా, మీరు ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నా, మీకు వ్యాధి బాధలు పీడిస్తున్నా, లేదా బుద్ధి సరిగ్గా పనిచేయకపోయినప్పుడు ఒకసారి కాలభైరవ ఉపాసన చేసి చూడండి. కాలం తప్పకుండా మారుతుంది. ఇప్పుడుండే సమాజంలో ఒక వ్యక్తి ప్రోగ్రెస్ అవుతుంటే పక్కన ఉన్న వారి వైబ్రేషన్స్ చాలు నాశనం చేయడానికి. ఈ సమయంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. దీని నుండి తప్పించుకోవడానికి ఒక రోజులో కనీసం ఒక్కసారైనా కాలభైరవ అష్టకాన్ని చదవండి. మీకు చదవడం రాకపోతే కనీసం వినండి. జైలుకు వెళ్లే పరిస్థితులు ఉన్నా సరే ఆ సమస్యల నుండి బయటపడతారు. సమయం సహకరించకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చదువు మీద ఏకాగ్రత కుదరకపోయినప్పుడు కాలభైరవ ఉపాసన బాగా సహాయపడుతుంది. కాలభైరవ ఉపాసన మొదలుపెట్టిన మొదటి రోజు నుండే అనుకున్న పనులు జరుగుతాయి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. నేచర్లో మార్పులు ఫిజికల్గా గుర్తించగలరు.
భైరవ ఉపాసన చేస్తున్నప్పుడు మీ వైబ్రేషన్స్ కుక్కలు ఫాస్ట్గా గుర్తిస్తాయి. అవి మీ దగ్గరకు వస్తాయి మరియు సేఫ్గా ఫీల్ అవుతాయి. కాలభైరవ ఉపాసన చేస్తున్నప్పుడు కుక్కలకు ఆహారం ఇవ్వండి. స్వామి అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. కృష్ణపక్ష అష్టమి రోజు కాలభైరవ ఉపాసన చేస్తే శక్తి అధికంగా ఉంటుంది. కాలభైరవ సాధనను రకరకాల ప్రయోజనాల కోసం వినియోగించవచ్చును. అయితే ఈ భైరవ శక్తితో మీరు ఎటువంటి చెడు పనులు చేయకండి. దానివల్ల అనర్థాలు జరుగుతాయి. మనకు తెలిసి కాలభైరవుడితో మాట్లాడగలిగేంత శక్తి ఉన్న వ్యక్తి మన తెలుగువారు ఒకరున్నారు. ఆయనే శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. ఈయన భైరవ సాధన చేసి సిద్ధి పొందిన వ్యక్తి. సాక్షాత్తు కాలభైరవుడే ఈయనతో మాట్లాడతాడు. ఈయన దగ్గర ఒక వ్యక్తి మంత్రం తీసుకుని కాశీలో కూర్చుని మంత్ర సాధన చేశాడు. ఆ వ్యక్తికి కాలభైరవ దర్శనం జరగలేదు. అప్పుడు ఆ వ్యక్తి సిద్ధేశ్వరానంద మహాస్వామి వారిని కలిసి అడిగారు, మీరు చెప్పారు కదా కాశీలో కూర్చొని 6 నెలలు మంత్ర సాధన చేస్తే భైరవుడు ప్రత్యక్షమవుతాడని, మరి ఎందుకు నాకు భైరవ దర్శనం జరగలేదు అన్నారు. అప్పుడు స్వామివారు అదిగో అటు చూడు భైరవుడు మోక్షాన్ని ఇస్తున్నాడు అని ఆ సదరు వ్యక్తికి స్వామివారు భైరవ దర్శనం చేయించారు. మీకు గాని భైరవ మంత్రోపదేశం తీసుకోవాలని ఉంటే సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దగ్గర తీసుకోండి. ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకుంటే సాక్షాత్తు కాలభైరవుడి దగ్గర మంత్రం తీసుకున్నట్టే. ఎందుకంటే ఈయనను నడిచే కాలభైరవుడు అంటారు. లోకా సమస్త సుఖినో భవంతు.